ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంతకుముందు ఎంపీలు కూడా పార్టీలు మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. అంటే బీజేపీ నుంచి అమర్నాథ్ గారు తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో 28తో మీరు కాంగ్రెస్ తో సమానంగా మంచి ఫైట్ ఇచ్చారు, నో డౌట్ అందులో. కానీ ప్రత్యామ్నాయంగా అంటే అదే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిందో ఆ పార్టీ చెందిన నేతలు బీజేపీని కాదని కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు అంత ప్రాపర్ అనుకుంటున్నారా, లేదంటే అసలు ఈ చేరికలు మీరే విధంగా చూస్తారు అమర్నాథ్ గారు? ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ డిఫెక్షన్ ఏదైతే పార్టీలు మారి అంగట్లో సరుకులు కొన్నట్టు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడము, ఇదంతా కూడా 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిన సంస్కృతి. అప్పుడు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఆ తర్వాత మిగతా వాళ్ళు మీరే మొత్తం మాట్లాడండి. ఒక్కసారి మమ్మల్ని కూడా మాట్లాడనియండి దయచేసి, లేకుంటే 1 అవర్ మొత్తం మీరే మాట్లాడండి ప్లీజ్. అట్లా సో ఇప్పుడు నేను పాయింట్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అని ఒకటి ఉంది, మిత్రులు తెలుసు లేదు. దాని ప్రకారము ఏ విధంగా ఇప్పుడు దాన్ని ఇంకా కూడా స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉంది రానున్న రోజులలో. పదే విషయాలు ఏం చెప్తున్నామంటే, ఏదైనా ఒక పార్టీని వీడినప్పుడు ఆ ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ఎంపీ కావచ్చు రిజైన్ చేసి వెళ్తే బాగుంటుంది అనేది చాలా అంటే రాజకీయ అనుభవం ఉన్న చాలా మంది పెద్దలు పదే చెప్తున్న విషయం. ఇప్పటి వరకు కూడా అదే జరుగుతున్నది. అయితే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ సంస్కృతిని కొనసాగిస్తున్నది. మనం ఓడిపోయినా గెలిచినా కూడా మా పార్టీకి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేసి రావాలనేది ఆ పార్టీ యొక్క ఇప్పటి వరకు మేము ఖచ్చితంగా పాటించే ఒక సంస్కృతి ఒక భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నాయి. ఒక ఈ రాష్ట్రమే కాదు, మొన్న హిమాచల్ ప్రదేశ్ లో 6 ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళకు బై ఎలక్షన్ జరగడం జరిగింది. 6 ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు ఓడిపోయారు కూడా. అయినా కూడా మొన్ననే జరిగింది ఎన్నిక, అయినా కూడా ఓడిపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అదే సంస్కృతిని కొనసాగిస్తుంది. అయితే అన్ఫార్చునేట్ ఈ రాష్ట్రంలో ఏంటంటే అసలు స్టార్ట్ అవుట్ ఒక రాంగ్ ట్రాక్ లో, అంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి విషయంలో టిఆర్ఎస్ పార్టీ, అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చింది. అది యాంటీ డిఫెక్షన్ కావచ్చు, ఆ తర్వాత కనీసం ఎమ్మెల్యే ఇంకో పార్టీ నుంచి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ మంత్రి పదవి ఇవ్వడం విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఎస్పెషల్లీ అంటే ఈ స్థాయి డిఫెక్షన్ అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయి డిఫెక్షన్ కాదు, మండల స్థాయిలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ స్థాయిలో కూడా స్థానిక సంస్థలలోంచి కూడా డిఫెక్షన్ తీసుకొచ్చి మున్సిపాలిటీలను కూడా టాపుల్ డౌన్ చేసి కొత్త మున్సిపాలిటీ సపోజ్ ఒక 15 వార్డ్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళకు 4 ఉన్నా 3 ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ విష సంస్కృతే కాంగ్రెస్ పార్టీ కూడా కంటిన్యూ చేస్తున్నది. ఇదే విష సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ కూడా కంటిన్యూ చేస్తున్నది. ఇప్పుడు మీరు చూసినట్లయితే గత 170-180 రోజులలో ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ కావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి మరొక సలహా అనుకోండి కాంగ్రెస్ పార్టీకి, లేకుంటే ఒక సూచన అనుకోండి, దయచేసి మీరు ఇటువంటి సంస్కృతిని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తయారు చేసిన ఒక విష సంస్కృతిలో మీరు కూడా అదే సంస్కృతిని కంటిన్యూ చేస్తే మీరు కూడా వాళ్ళు ఏదైతే గమ్యాన్ని చేరుకున్నారో మీరు కూడా అదే గమ్యాన్ని చేరుకోవడం చాలా ఈజీ. ఇంకొక 4 ఏళ్లలో తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళని ఎట్లా ఇంట్లో కూర్చోబెట్టారో మిమ్మల్ని ఇంట్లో కూడా కూర్చోబెట్టి డైరెక్ట్ ఢిల్లీకి పార్సల్ కొడతారు. సో ఇది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. అయితే మోర్ ఓవర్ 2-3 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఎస్పెషల్లీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయంలో ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం వస్తున్నారు. అంటే కుటుంబ పాలన, డైనాసిటీ పాలిటిక్స్, ఈ విషయాలను ఎంకరేజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. అంటే వాళ్ళ ఏదైతే అధినాయకులు అధినేత అని మాట్లాడతారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు, సో ఆ పార్టీ ఏదైతే మాట్లాడుతున్నదో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే గాంధీ ఫ్యామిలీ ఉందో ఆ గాంధీ ఫ్యామిలీ ఏదైతే సంస్కృతిని వీళ్ళకి ఇస్తున్నదో ఆ అదే ట్రెడిషన్ వీళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు తండ్రి నెక్స్ట్ కొడుకు, ఇప్పుడు సపోజ్ ఆయన ఉన్నాడు కదా, ఆయన కొడుకు వాళ్ళ అబ్బాయి పేరు నాకు తెలిసి భాస్కర్ రెడ్డి అనుకుంటా. సో వారి భవిష్యత్ కోసం ఆయన వచ్చినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన టికెట్, కార్పొరేషన్ పదవి, వాట్ ఎవర్. ఆ తర్వాత ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇదే చిట్టా ఉంటది వాళ్ళ దగ్గర, బకెట్ లిస్ట్. ఆ బకెట్ లిస్ట్ పట్టుకొని వస్తారు. దాని ప్రకారం ఇప్పుడు నేను సోదరి సుజాత గారికి కూడా చెప్పేది ఏంటంటే,
ఎవరైతే ట్రెడిషనల్ పార్టీ నమ్ముకొని అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళని కాదని ఒక పెద్ద ఆయన వస్తాడు, వాళ్ళ కొడుకు సడన్ గా టికెట్ తర్వాత పదవి అన్ని వచ్చేస్తాయి. సో దీన్ని కూడా ఈ నా రెండో సలహా ఏంటంటే ఈ పద్ధతిని కూడా మానుకోండి. కనీసం 50% అయినా దాన్ని మానుకోండి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఏం జరుగుతున్నదంటే మంత్రి పదవుల విషయంలో అంటే ఇది ఏమవుతుందంటే సార్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఏదో ఒక ఫ్యామిలీ వర్సెస్ ఇంకో ఫ్యామిలీ గట్టు పంచాయతీ కాదు, ఇది ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావచ్చు. ఎవరైనా ఒక పార్టీ మారుతున్నప్పుడు లేకుంటే డిఫెక్ట్ అవుతున్నప్పుడు అంటే ఏదో అంగట్లో యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 7 తీసుకొచ్చింది, 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వాటికి వచ్చింది. అంటే ఇటువంటి సంస్కృతిలో మీరు వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం అంటే ఏంది దీనికి, అంటే వేర్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో పదే ఇప్పుడు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను 2016 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విపరీతమైన కరువు ఉంటే ఎండాకాలం ఆయన అమెరికా వీకెండ్, అప్పుడు మేమందరం మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, భారతీయ జనతా పార్టీ వెళ్ళి మాట్లాడితే అనన్య రోదన్ రావు ఎవరు పట్టించుకోలేదు. 2016లో వెన్ హీ వాజ్ అగ్రికల్చర్ మినిస్టర్ విపరీతమైన కరువు తెలంగాణలో ఉంటే 2 నెలలు ఆయన అమెరికా పోయింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి డేట్లు. సో ఇంత ఘోరమైన మనుషులు ఇటువంటి మనిషి ఎమ్మెల్యే ఇక్కడ రావు. సరే ఒకవేళ అమర్నాథ్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ కాకుండా బీజేపీలో చేరదామని వస్తే మీరు వెల్కమ్ చేసి ఉండేవాళ్ళ? ఎందుకంటే ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను వెల్కమ్ చేస్తానా లేదా అంటే నేను వెల్కమ్ చేస్తానా లేదా మీ పార్టీ మీ పార్టీ 2016లో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఫెయిల్డ్ అనేది సేమ్ కదా, అది మీరు నేను మాట్లాడగలను సార్. అది ఆయన ఏ పార్టీలో ఉన్నా దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేనే పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నేను ఆల్రెడీ ముందే చెప్పిన భారతీయ జనతా పార్టీకి ఎవరైనా వస్తే వాళ్ళు మా గుర్తు మీద గెలిచి రావాలి. మా గుర్తులో ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ లేకుంటే ఎమ్మెల్సీ గానీ అయితేనే మేము గౌరవిస్తాం. సో అది ఆ సంస్కృతి మేము దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఒకవేళ ఆయన మా పార్టీలోకి రావాలనుకోండి సార్ మీరు దయచేసి రిజైన్ చేయండి. ఇప్పుడు మున్గోడ్లో ఆయన రిజైన్ చేసిండు, వచ్చిండు, జాయిన్ అయినాడు, రిజైన్ చేశారు, మేము ఓడిపోయినాం. ఏమైంది, ఏం కాలేదు మాకు. మళ్ళీ ఆయన వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయినాడు. రాజేందర్ గారు వచ్చారు, ఆయన రిజైన్ చేసి వచ్చాడు. అట్లా ప్రతిసారి అట్లనే జరుగుతుంది. ఎవరైతే రిజైన్ చేసి వస్తారో వెల్కమ్ దెమ్. కానీ ఎవరైతే వచ్చి అదే పదవులు కంటిన్యూ చేసి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ను దానిలో ఉన్న లూప్ హోల్స్ ను ఉపయోగించుకొని స్పీకర్ ను మొబైపెట్టి ప్రజలు ఒక గుర్తు ఓటేస్తారు సార్ ఒక పార్టీకి. అది కాదని మనం ఎవరం సార్ డిసైడ్ చేయడానికి? ప్రజల యొక్క మ్యాండేట్ ను పూర్తి స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యత, దాన్ని వదిలిపెట్టేసి మనం అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఇష్టమైతే తీరు, ఇష్టం కాకుండా ఇంకో తీరు బిహేవియర్ తప్పైతుంది. అది రేవంత్ రెడ్డి గారు కూడా సూచన ఏంటంటే ఆయన కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చాలా తప్పులు చేసి ఉండవచ్చు, కానీ కొన్ని ఒప్పులు కూడా చేస్తేనే కదా ఈరోజు ప్రజలు ఆయనను గెలిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తప్పులు కొనసాగించింది అనుకోండి సార్. నేను 2 విషయాలు చెప్తాను జస్ట్ టు కంక్లూడ్, గివ్ మీ 30 seconds. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అంటే డిసెంబర్ 9వ తారీఖు నుంచి కూడా ఏవైతే రిపీటెడ్ గా ఆయన చెప్పాడో నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి అన్ని కేసెస్ లో శివకృష్ణ హెచ్ఎండి కేసు కావచ్చు, తర్వాత ఈ మొన్న గొర్రెల స్కామ్ కావచ్చు, మొదటి నుంచి అంటే ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ కావచ్చు, ఆ తర్వాత మొన్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ విషయాలలో కూడా ఇదో పొలిటీషియన్ కూడా టార్గెట్ చేయలేదు. స్ట్రాటజీ వ్యూహాత్మకంగా అధికారాలను ట్రేడ్ చేస్తూ పొలిటీషియన్స్ ను మాత్రం వాళ్ళ పార్టీలో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి సార్. శ్రీనివాస్ యాదవ్ కు సంబంధం లేకుండా ఆయన అప్పుడు యానిమల్ హస్బెండరీ మినిస్టరు 600 కోట్లు 700 కోట్ల స్కామ్ జరుగుతుందా సార్? ఒక మండల స్థాయి ఎంప్లాయ్ చేయగలుగుతాడా సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? శ్రీనివాస్ యాదవ్ గురించి ఆయన మాట్లాడు, ఆయన పిఏ అరెస్ట్ అవుతాడు, ఆయన ఓఎస్డి పేరు వస్తుంది, కళ్యాణ్ పేరు వస్తుంది, కానీ శ్రీనివాస్ యాదవ్ పేరు ఎవరు మాట్లాడు. ఎలక్షన్స్ కు ముందు ఆయన ఏం చెప్తాడు, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఆయన ఊతపదం నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్తాడు. మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో ఇప్పటి వరకు మీరు కావాలంటే మీరు పేపర్లు చెక్ చేసుకోండి, గద్వాల్ విజయలక్ష్మి గారికి
వాళ్ళ బ్రదర్ కు అట్లా కేశవరావు గారికి ల్యాండ్లు వచ్చినాయి అనేది అనేక సార్లు మీడియాలో వచ్చిన వార్తా కథనాలు. అదే రేవంత్ రెడ్డి గారు నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ ముగ్గురి పేరు కూడా చేయలేదు. వాళ్ళు జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలో. దాని అర్థం ఏంటండి అంటే హీఈస్ ట్రైంగ్ ఫర్ టు నెగోషియేట్ విత్ those politicians. All these scams which they have